నేను ఇప్పుడు మొట్టమొదలుగా మోసం ఎట్లా చేసిండ్రు అని మీకు చెప్తా ఉన్నా. కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 1,60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిండ్రు. కేటీఆర్ గారు ప్రైవేట్ సెక్టర్లో ఇండస్ట్రీలో టీఎస్ ఐపాస్ ద్వారా దాదాపు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండ్రు. ఇవేవి కూడా ఇవ్వనట్టు భ్రాంతికి గురి చేసి విద్యార్థులను మసిబూసి మారేడుకాయలు చేసి అశోక్ నగర్ను వేదికగా వాడుకొని ఏ రకంగా ఓట్లు దండుకున్నారు. వాళ్ళకే బస్సులు కట్టించి వాళ్ళను పల్లెలు తిప్పించి బీఆర్ఎస్కి వ్యతిరేకంగా కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ప్రచారాలు చేయించి ఓట్లు దండుకున్న తర్వాత ఎట్లా మోసం చేస్తున్నది మీ అందరికీ తెలుసు. ఆ మోసాల పరంపర ఎట్లా కొనసాగిందో ఒక్కసారి నేను చూడాలని చెప్పని కోరుతా ఉన్నాను. తెలిసిందే అయినప్పటికీ కూడా మీకు కూడా గుర్తు చేయాలా, ప్రజలకు కూడా గుర్తు చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక్కసారి రాహుల్ గాంధీ ఇది రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వెళ్ళి మేము అధికారంలోకి రాగానే టీజీపీఎస్సీని మేము సంస్కరిస్తాం, ఉద్యోగాలన్నీ మీకు ఇస్తాం, సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగం ఇస్తామని చెప్పని యూత్ డిక్లరేషన్లు ఈ డిక్లరేషన్లు అన్ని ఇచ్చిండ్రు. సాక్షాత్తు అశోక్ నగర్ చిక్కడపల్లి లైబ్రరీ రోడ్డు మీద కూర్చొని రాహుల్ గాంధీ యొక్క విన్యాసం చూసినాం, రేవంత్ రెడ్డి గారి యొక్క డ్రామాలు చూసినాం. ఇది విజువల్. ఇట్లా పోయి అక్కడ కూర్చున్న తర్వాత ప్రజలు నమ్ముతారు కదా, నిరుద్యోగ విద్యార్థులు నమ్ముతారు కదా. సహజంగా యువకులు కాబట్టి భావోద్వేగాలు ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి నమ్మి వాళ్ళందరూ బస్సులు కట్టుకొని ఊరూరు తిరిగి ప్రచారం చేసి రేవంత్ రెడ్డిని గద్దె మీద కూర్చోబెట్టిన తర్వాత జరుగుతున్నటువంటి ఒక దాష్టికాలను ఒకసారి నేను చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక లాఠీ చార్జ్ చూపెట్టండి. ఆడ లేదు, మొగ లేదు, వాళ్ళంతా డిఎస్పీలు అయ్యేవాళ్ళు, ఆర్డీఓలు అయ్యేవాళ్ళు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్ అయ్యేవాళ్ళు. రేపు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపవలసినటువంటి ఒక చదువుకున్నటువంటి ఒక విద్యాధికులు వాళ్ళు. వాళ్ళ పట్ల అత్యంత పాశవికమైనటువంటి ఒక దాడితో పోలీసులు ఓట్ల కోసమేమో రాహుల్ గాంధీ పోయి బిచ్చగాడు లెక్క అక్కడ కూర్చొని ఓట్లు అడుగుతారు. మీరు ఓట్లేస్తే మీకు అన్ని రకాల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పని వాగ్దానం చేసిండ్రు. అధికారంకి వచ్చిన తర్వాత ఓడమల్లయ్య బోడమల్లయ్య అన్నట్టుగా వాళ్ళపైన ఏ రకంగా ఈ ప్రభుత్వం దాష్టికాలకు పాల్పడ్డదో ఒకసారి మనం చూసినాం. ఒక చిన్న పాట, అంటే 2 ఆడపిల్లలు కలిసి పాడిన పాట ఒకసారి చూడండి. వాళ్ళు ఎంత పెట్టండి. రోడ్ల బాట పట్టి సొమ్మ సిల్లంగా
నాకు ఈ పాట విన్నప్పుడు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. అది ఒక పాట కావచ్చు, కానీ ఆ పాట వెనక ఉన్నటువంటి ఒక ఆర్ద్రత, బాధ, పెయిన్. చాలాసార్లు అశోక్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక నిరుద్యోగులతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఉద్యోగం అనేది ఒక మధ్యతరగతి కుటుంబానికి ఒక ఆశ్వాసన, ఒక బలం, ఆ కుటుంబానికే బలం, భవిష్యత్తుకు భరోసా. అటువంటి ఉద్యోగానికి సంబంధించిన అంశం పట్ల ఈ ప్రభుత్వం అనుసరించినట్టు ఒక దుర్మార్గమైనటువంటి అలసత్వం, నిర్లక్ష్యం, అణచివేత అది చూసి ఆ పిల్లలు ఆ పాట రూపంలో వ్యక్తీకరించారు. రేవంత్ రెడ్డి గారికి కానీ, టీజీపీఎస్సీ చైర్మన్కి కానీ మనసు ఉంటే, మానవత్వం ఉంటే, మంచితనం ఉంటే వాళ్ళు కూడా నిరుద్యోగులుగా కొంతకాలం జీవితంలో ఉన్నారు అన్నటువంటి ఒక భావన గుర్తున్నట్టయితే వెంటనే వాళ్ళకి న్యాయం జరిపి ఉండాల్సి ఉండే. అట్లా చేయాల. మొట్టమొదలు రాహుల్ గాంధీ వచ్చి మోసం చేస్తాడు, రేవంత్ రెడ్డి మోసం చేస్తాడు, అశోక్ నగర్లో వాగ్దానం చేస్తారు, లాఠీలతో దుమ్ము కొడతారు, వాళ్ళను గొడ్లను బాదినట్టు బాదినరు, ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టినరు. ఆడ లేదు మొగ లేదు, ఏదో కాశ్మీర్లో పోలీసుల కవాతులు చేసినట్టుగా పోలీసుల కవాతులు చేసి వాళ్ళని అశోక్ నగర్లో అదిరించి బెదిరించే ప్రయత్నం చేసిండ్రు. అయినప్పటికీ కూడా పిల్లలు సరే జీవో 29 కొట్లాడినరు, కోర్టుల దాకా పోయినరు. సరే ప్రిలిమ్స్ ఎగ్జామ్ను కోర్టు ద్వారా మొత్తం నడిపించుకున్నారు. కనీసం మెయిన్స్ అన్నా సరిగ్గా కండక్ట్ చేస్తారంటే అది కూడా కండక్ట్ చేయకపోతే ఆ పిల్లల పాట